So, dear students, we completed long answer questions and short answer questions. Now we are coming to very short answer questions. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనం కొంచెం ఎక్కువ క్వశ్చన్స్నే చెప్పుకుంటాం. సో ఇవి బేసిక్గా వచ్చేవి, బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఈ 60 రఫ్గా ఉన్నటువంటి 60 క్వశ్చన్స్లో నుంచి గ్యారంటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్లో కూడా మనం 15 క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. సో చాలా తక్కువ టైంలో మనం అటెంప్ట్ చేయాలి. సో ఈచ్ వెరీ షార్ట్ ఆన్సర్కి మనకి దాదాపుగా 2 minutes ఉంటుంది. పబ్లిక్ ఎగ్జామినేషన్లో మినిమం 5 to 6 lines ఆన్సర్ మనం రాయాలి. సో అంతకంటే ఎక్కువ ఆన్సర్ మనం రాయకూడదు, తక్కువ ఆన్సర్ కూడా మనం రాయకూడదు. ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటే ఈవెన్ 4 lines, సమ్ టైమ్స్ 5 lines ఈజ్ ఆల్సో సఫిషియంట్. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం లెసన్ వైజ్గా కనుక వస్తే, first one is economic growth. The term economic growth refers to the increase in the real output of goods and services in an economy. ఒక దేశంలో ఒక సంవత్సరం పాటు ఉత్పత్తి చేసేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క క్వాంటిటీ లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంక్రీజ్ అయితే, సో ప్రతి సంవత్సరం ప్రతి ఎకానమీలో అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రొడ్యూస్ చేసే దాంట్లో అవుట్పుట్ లాస్ట్ ఇయర్ కంటే కనుక ఈ సంవత్సరం పెరిగినట్లయితే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అని అంటాం. సో లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ మీద నెక్స్ట్ ఇయర్, అట్లా ప్రతి సంవత్సరం ఏమవ్వాలి అని అంటే ఒక కంట్రీస్ యొక్క అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. సో దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అని అంటాం. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు డెవలప్డ్ కంట్రీస్. ఎకనామిక్ గ్రోత్ ఎవరికి అవసరం ముఖ్యంగా అంటే డెవలప్డ్ కంట్రీస్కి అవసరం. సో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అయితే సింపుల్గా ఎకనామిక్ గ్రోత్ సరిపోదు, దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా కావాలి. సో అందుకోసమే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నామనంటే ఎకనామిక్ గ్రోత్ అనేది మోస్ట్లీ రిలేటెడ్ టు డెవలప్డ్ కంట్రీస్. ఎకనామిక్ గ్రోత్ అకర్స్ వెన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద రియల్ అవుట్పుట్ ఈజ్ మోర్ దెన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఒక దేశంలో జనాభా రేటు పెరుగుదల కంటే కూడా అవుట్పుట్ యొక్క పెరుగుదల శాతం కనుక ఎక్కువ ఉన్నట్లయితే దానినే మనం ఎకనామిక్ గ్రోత్ అని అంటాం. సో పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది అవుట్పుట్ ప్రొడక్షన్ కంటే కూడా తక్కువగా ఉండాలి, లేదా ద గ్రోత్ రేట్ ఆఫ్ అవుట్పుట్ షుడ్ బి మోర్ దాన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. ఒకవేళ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఈ ఇంక్రీజ్ అవుతున్నటువంటి పాపులేషన్ ఎకనామిక్ గ్రోత్ని నల్లిఫై చేస్తుంది, కనిపించకుండా చేసేస్తుందండి. సో దిస్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్. సో సింపుల్గా ప్రతి సంవత్సరం మన దేశం యొక్క అవుట్పుట్ పెరుగుతూ ఉంటే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఎకనామిక్ గ్రోత్ అనేది మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్కి రిలేటెడ్ అయి ఉంటుంది. మూడవది, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ కంటే గ్రోత్ రేట్ ఆఫ్ అవుట్పుట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే మనం ఆ సిచ్యువేషన్ని ఎకనామిక్ గ్రోత్ అని కన్సిడర్ చేయగలం. అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ రిఫర్స్ టు ఏ ప్రోగ్రెసివ్ చేంజ్. ఇక్కడ మనం కనుక చూస్తే చాలా క్లియర్గా వాట్ ఈజ్, సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ప్రోగ్రెసివ్ చేంజెస్ని కలిగి ఉంటుంది. ప్రోగ్రెసివ్ చేంజెస్ దేంట్లో అంటే ముఖ్యంగా సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. సో సామాజికంగా, ఆర్థికంగా మన దేశం యొక్క స్ట్రక్చర్లో మార్పులు కనుక వస్తే, అది కూడా ప్రోగ్రెసివ్ చేంజెస్ వస్తే, అంటే సామాజికంగా మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆర్థికంగా కూడా మనం అభివృద్ధి చెందితే దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అని కన్సిడర్ చేస్తాం.
సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి దేశాలు ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రయాసపడుతూ ఉంటాయి. ఎకనామిక్ డెవలప్మెంట్లో క్వాంటిటేటివ్తో పాటు క్వాలిటేటివ్ చేంజెస్ కూడా ఉంటాయి. హెన్స్ ఇట్ కెనాట్ బి మెజర్డ్. ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం మెజర్ చెయ్యలేము. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ లైక్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఏ పర్సన్. వ్యక్తుల యొక్క అన్ని రకాల అభివృద్ధినే మనం ఏమంటాము అనంటే ఎకనామిక్ డెవలప్మెంట్. సో ప్రజలు లిటరేట్స్ అవటం, లేకపోతే ఎడ్యుకేటెడ్ అవటం, లేకపోతే మంచి హెల్త్ ఉన్నటువంటి వ్యక్తులుగా ట్రాన్స్ఫార్మ్ అవటం, సో ఎలాంటి జబ్బులు రోగాలు లేనటువంటి ప్రజలు, మంచి స్టామినా విగర్ వైటాలిటీ ఉన్నటువంటి ప్రజలు, కష్టపడి పనిచేయడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు, మంచి ఇన్నోవేటివ్ థింకింగ్ ఐడియాస్ ఉన్నటువంటి వాళ్ళు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి వాళ్ళు. సో దానికోసం వాళ్ళు ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి. ఇవి అన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఆర్థిక పరిస్థితులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే సోషియో అండ్ ఎకనామిక్ స్ట్రక్చర్లో ప్రోగ్రెసివ్ చేంజెస్ కనుక ఉంటే, అంతేకాదు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించినటువంటిది. దీంట్లో క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ చేంజెస్ ఉంటాయి. ఎప్పుడైతే క్వాలిటేటివ్ చేంజెస్ ఉంటాయో దాన్ని మనం మెజర్ చెయ్యలేము. అండ్ సో సింపుల్గా చెప్పాలంటే వ్యక్తులు, పర్సన్స్, పీపుల్ యొక్క ఆ ఓవరాల్ డెవలప్మెంట్ ఆర్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఉంటే దాన్నే ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్. మనం ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకున్నాం. సో మన కంట్రీ యొక్క నేషనల్ ఇన్కమ్ని యావరేజ్ కనుక చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్ని మనం ఏమంటామంటే పర్ క్యాపిటా ఇన్కమ్. ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పర్ క్యాపిటా ఇన్కమ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ నేషనల్ ఇన్కమ్ విత్ పాపులేషన్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక మనం చూస్తే, సో పర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. సో ఈ ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములా. సో యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే, ఒక ఫ్యామిలీ ఒక కంట్రీ అని అనుకుందాం. ఒక 1 kg కేక్ తీసుకొని వస్తే ఇంట్లో వాళ్ళకి దాన్ని ఈక్వల్గా ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోండి, ఒక్కొక్కరికి 250 grams వస్తుంది. సో అట్లనే మన దేశం యొక్క నేషనల్ ఇన్కమ్, ప్రజలందరూ కష్టపడి సంపాదించినటువంటి డబ్బును ఒక్కొక్కరు ఎక్కువ సంపాదిస్తారు, ఒకరు తక్కువ సంపాదిస్తారు, కొంతమంది సంపాదించలేరు. హౌఎవర్ ఆన్ యాన్ యావరేజ్ హెడ్ కౌంట్ ప్రకారం ఒక్కొక్కరికి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చేటటువంటి ఇన్కమ్నే పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూయల్ ఇన్కమ్. డ్యూయల్ ఎకానమీ. డ్యూయల్ అంటే రెండు అని అర్థం. సో డ్యూయల్ ఎకానమీ రిఫర్స్ టు ద కండిషన్స్ ఆఫ్ ఎకానమీ వేర్ 2 sectors. ఏంటా 2 sectors అని అంటే మోడర్న్ సెక్టార్ అండ్ ట్రెడిషనల్ సెక్టార్. ఈ రెండు కూడా ఒకే చోట ఎగ్జిస్ట్ అయి ఉంటే సైడ్ బై సైడ్, దెన్ వి కాల్ ఇట్ యాజ్ డ్యూయల్ ఎకానమీ. సో ఇండియా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డ్యూయల్ ఎకానమీకి. ఎందుకంటే ఇండియాలో డ్యూయల్ ఎకానమీ అనేది మనం చాలా క్లియర్గా చూడొచ్చు. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ డ్యూయలిజమ్స్. ఒకటేంటి? టెక్నాలజికల్ డ్యూయలిజం, సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ
రెండిటిని ఇండియన్ ఎకానమీలో యూటిలైజ్ చేస్తున్నారు సైడ్ బై సైడ్. అలానే ఫైనాన్షియల్ డ్యూలిజం, ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్స్ ఆఫ్ క్రెడిట్, సోషల్ డ్యూలిజం, సో సోషల్ సామాజిక పరమైనటువంటి, సో ఫార్మల్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్. సో ఇలా రెండు కూడా సైడ్ బై సైడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే డ్యూయల్ ఎకానమీ అని పిలుస్తాం. సో డ్యూయల్ ఎకానమీలో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి: టెక్నాలజికల్ డ్యూయలిజం, ఫైనాన్షియల్ డ్యూయలిజం అండ్ సోషల్ డ్యూయలిజం. సో ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ అన్ ఎకానమీ వేర్ 2 సెక్టార్స్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ ఎక్స్ప్లోషన్. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ. మనకి డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అనేటటువంటి ఒక థియరీ ఉంది, థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. దాంట్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్లో బర్త్ రేట్స్ మరియు డెత్ రేట్స్ రెండూ కూడా ఎక్కువ ఉంటాయి. బర్త్ రేట్ అండ్ డెత్ రేట్. అలానే కొన్ని సెకండ్ స్టేజ్లో బర్త్ రేట్ ఎక్కువగానే ఉంది, బట్ డెత్ రేట్ ఏమైంది? డిక్లైన్ అయింది. థర్డ్ స్టేజ్లో బోత్ బర్త్ రేట్ అండ్ డెత్ రేట్స్ రెండు కూడా ఏమయ్యాయంటే తగ్గిపోయాయి. సో ఎక్కువ మంది పుడుతున్నారు, ఎక్కువ మంది చనిపోతున్నారు ఫస్ట్ స్టేజ్లో. కాబట్టి భూమి మీద నివసించేటటువంటి ప్రజలు నార్మల్గానే ఉన్నారు. సెకండ్ స్టేజ్ చాలా ప్రమాదం, ఎందుకంటే డెత్ రేట్ తగ్గిపోయింది, బర్త్ రేట్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే పుట్టేవాళ్ళ శాతం ఎక్కువ, చనిపోతున్న వాళ్ళు శాతం తక్కువ. దీనివల్ల భూమి మీద నివసించేటటువంటి పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతూ వచ్చింది. న్యాచురల్ రిసోర్సెస్ని చాలా వేగంగా కన్స్యూమ్ చేస్తున్నారు పాపులేషన్. స్కేర్సిటీ ఆఫ్ గూడ్స్ అనేటటువంటి ప్రాబ్లం వచ్చేసింది. ముఖ్యంగా ఫుడ్ అవైలబిలిటీ తగ్గిపోయింది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అదే ఏమంటామంటే పాపులేషన్ ఎక్స్ప్లోషన్. విపరీతమైనటువంటి జనాభా పెరిగిపోతూ వస్తుంది. సో ద సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఈజ్ నోన్ యాజ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్. ఈ సందర్భాన్ని మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో చూస్తాం. ఇండియా 1921లో ఈ స్టేజ్లోకి ఎంటర్ అయింది. అసలు ఏంటి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటే? విపరీతంగా ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ డ్యూ టు డిక్లైన్ ఇన్ ద డెత్ రేట్స్ రాదర్ దెన్ ద బర్త్ రేట్స్. సో ఈ సిచ్యువేషన్ని మనం పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అంటాం. అండ్ దెన్ గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ అని దేన్ని అంటామంటే ద ఇయర్ 1921. ద ఇయర్ 1921 ఈజ్ నోన్ యాజ్ ద గ్రేట్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. సో ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. ఎందుకు 1921ని అలా అన్నారు అని అంటే అప్ టు 1921 వరల్డ్ పాపులేషన్ ఏమవుతూ వస్తుందనంటే సో స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 1921లో పాపులేషన్ సెన్సెస్ చూసినప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వకుండా కొంచెం తగ్గింది. బట్ ఆఫ్టర్ 1921 again the population started increasing at a increasing rate. చాలా వేగంగా జనాభా పెరగటం అనేది 1921 తర్వాత నుంచి ప్రారంభమైంది. అంతకుముందు స్లోగా పెరిగింది, 1921లో కొంచెం తగ్గింది, 1921 తర్వాత మళ్ళీ విపరీతంగా పాపులేషన్ పెరగటం ప్రారంభమైంది. అందుకని ఆ సంవత్సరాన్ని ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ అని కన్సిడర్ చేస్తారు. The year 1921 is the great dividing year of population in India. Up to 1921, they are nearly the same and there is no problem of overpopulation.
1921 వరకు ఓవర్ పాపులేషన్ అనేటటువంటి సమస్య లేదు. బట్ ఆఫ్టర్ 1921 ద డెత్ రేట్స్ డిక్లైన్స్ ర్యాపిడ్లీ. చనిపోతున్నటువంటి వాడి శాతం బాగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అనేటటువంటి లేదా ఓవర్ పాపులేషన్ అనేటటువంటి ప్రాబ్లం రైజ్ అయింది. సో ఏ సంవత్సరం నుంచి అయితే ఈ ప్రాబ్లం రైజ్ అయిందో ఆ సంవత్సరాన్ని మనం ఏమంటున్నామంటే ద గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్. క్రికెట్లో బంతిని విసిరేటటువంటి బౌలరు కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటా వచ్చి బంతిని విసురుతాడు. ఆ విధంగా ఏమైందంటే ఇక్కడ సో ఏదో కొంచెం పాపులేషన్ తగ్గి వేగంగా పెరగటం అప్పటి నుంచి ప్రారంభమైంది. సో అందుకోసం 1921ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ ఆఫ్ పాపులేషన్ అని కన్సిడర్ చేస్తారు. దెన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ద డెత్స్ అమాంగ్ 1000 born children in a year is known as infant mortality rate. సో ఒక సంవత్సరంలో పుట్టుతున్నటువంటి పసికందుల్లో ఉదాహరణకు 1000 మందికి కాను పుట్టేటప్పుడు ఏదో ఒక సమస్యతో పుట్టడమో పుట్టిన తర్వాత కొన్ని సమస్యలు ఆ బిడ్డలు ఎదుర్కొని శిశువులు చనిపోతూ ఉంటారు. అలా పుట్టబోతున్నటువంటి పిల్లలు లేదా పుట్టినటువంటి పిల్లల యొక్క మరణాలనే ఏమంటామంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు. సో ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ ఇండియా వాజ్ 63/1000 ఇన్ 2001. భారతదేశంలో పుడుతున్నప్పుడు ప్రతి 1000 మందికి గాను 63 మంది పసికందులు చనిపోతున్నారట. అయితే తర్వాత కాలంలో ఇది డిక్లైన్ అయింది. ఇట్ వాజ్ డిక్లైన్డ్ టు 56/1000 live births in the year 2008. The 11th plan aims to reduce the infant mortality rate to 28/1000 live births by the year 2012. సో ఇప్పటికి ఈ టార్గెట్ కూడా ఎప్పుడో రీచ్ అయిపోయాం. అసలుకు పుట్టేటటువంటి పిల్లలు పసికందులు ఎందుకు చనిపోవాలి? ప్రతి ఒక్కళ్ళని బతికించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఉందన్నమాట. దానికోసం సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల ప్రోగ్రామ్స్ స్కీమ్స్ని వెల్ఫేర్ స్కీమ్స్ని డెవలప్ చేసి ఇన్ఫాంట్స్ని మరి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలానే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డెలివరీ డెత్స్. పుట్టేటప్పుడు తల్లులు కూడా చనిపోతుంటారు కొన్ని రకాలైనటువంటి సమస్యల ద్వారా. సో అలా ప్రతి 1,00,000 మందికి గాను భారతదేశంలో 301 మంది చనిపోతూ ఉంటారట 2001-2002లో. సో దీన్ని 2012కి వచ్చేసరికి 100కి ఇలా చనిపోతున్నటువంటి ఆడవాళ్ళు తల్లులు యొక్క సంఖ్య 100కి రెడ్యూస్ చేయాలనుకోవటం కోసం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. సో బై ది ఇయర్ 2012 సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంతకు తగ్గించాలి? 100/1 lakh డెలివరీస్. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అర్బనైజేషన్. సో అర్బన్ ఏరియాస్ ఇంక్రీజ్ అవటాన్ని అర్బనైజేషన్ అంటాం సింపుల్గా. సో ఇఫ్ ద పీపుల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు సిటీస్ ఆర్ టౌన్స్, పల్లెటూర్ల నుంచి ఉద్యోగాల కోసం, చదువుల కోసం, మంచి ఆరోగ్య వసతుల కోసం పల్లెటూర్ల నుంచి మరి టౌన్లకు కానీ సిటీస్కి కానీ వలస వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య పెరగటం వల్ల అర్బన్ ఏరియాస్ మరింతగా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అలా ఇంక్రీజ్ అవటాన్ని మనం ఏమంటామంటే అర్బనైజేషన్ అంటాం. సో డ్యూ టు స్టాగరింగ్ ఇండస్ట్రియలైజేషన్, సో ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవటం వల్ల, లేకపోతే అర్బనైజేషన్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉద్యోగ అవకాశాలు సిటీస్లో దొరుకుతాయి అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రజలు రూరల్ ఏరియాస్ నుంచి ఇప్పుడు అర్బన్ ఏరియాస్కి వస్తూ ఉన్నారు. సో పల్లెటూర్లలో సరిగ్గా ఉద్యోగాలు దొరకకపోవటం వల్ల కూడా ఇది ఒక సమస్యగా మనం కన్సిడర్ చేయొచ్చు. అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతే పాపులేషన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే సో రూరల్ ఏరియాస్లో
ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తక్కువగా ఉండొచ్చు. సో సిటీస్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీస్ని వాళ్ళు చూసి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కంటున్నారు. సో మనం కూడా వాళ్ళలాగే మరి అర్బన్ ఏరియాస్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా లేకపోతే ఉద్యోగాల కోసం మైగ్రేట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ ఇన్కమ్స్ వస్తాయి. ప్రతి నెల ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ శాలరీస్గా వేజెస్గా వస్తాయి. సో ఆ ఇన్కమ్స్తో వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని మరి పెంచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు బర్త్ రేట్ని వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. సో అర్బనైజేషన్ వల్ల ఏమవుతుందనంటే బర్త్ రేట్ని మనం రెడ్యూస్ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ దెన్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. సో మనందరికీ తెలుసు, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో సో ఒక 2-3 జనరేషన్స్ ముందు సో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. సో ఒక కుటుంబంలో 5గురు 6గురు, కొన్ని చోట్లయితే 10 మంది పిల్లలు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటం, వాళ్ళకు పిల్లలు పుట్టడం, లేకపోతే ఎక్కడైతే ఏ ఫ్యామిలీలో అయితే 2-3 జనరేషన్స్ ఆఫ్ పీపుల్ కలిసి జీవిస్తూ ఉంటారో దాన్ని మనం ఏమంటామంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అని అంటాం. ఇది పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో మరి ఎంతో 2-3 జనరేషన్స్ పీపుల్ కలిసి బతుకుతారు. కాబట్టి సో ఒక ఫ్యామిలీలో నివసించేటటువంటి వాళ్ళ యొక్క నెంబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ ఇండ్యూసెస్ యంగ్ కపుల్స్. అంతేకాదు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అప్పుడే పెళ్ళైనటువంటి వాళ్లకు మరి ఎంకరేజ్ చేస్తారనమాట, ఎక్కువ మంది పిల్లలు కనమని, త్వరగా పిల్లల్ని కనమని. సో ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు టేక్ కేర్ చేస్తారని. సో ఈ విధంగా అన్నమాట. సో ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ their economic burden is carried and shared by all the earning members. Thus the condition will encourage birth rate by the supportive measures. సో ఈ రోజుల్లో మరి ఆ విధమైనటువంటి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ మనకి పెద్దగా లేవు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఉంటే మనం సంపాదించడం, కష్టపడటం ఎక్కువ అవుతుంది. కానీ అందరూ ఎక్కువ మంది ఉన్నప్పుడు మరి ఎవరు కూడా సుఖపడటానికి అవకాశాలు ఉండవు. కలిసి ఉంటాం అంతే. సో సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ కారణం చేత ఇప్పుడు ప్రజలు చాలా వరకు మరి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ని ఇష్టపడట్లేదు. సో తల్లిదండ్రులు లేదా ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండటానికే ఇష్టపడటం అనేది జరుగుతుంది. అండ్ దెన్ లిటరసీ రేట్. సో ఏదన్నా ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్లో రాయటం, చదవటం, మాట్లాడటం వచ్చిన వాళ్ళని లిటరేట్స్ అంటూ ఉంటాం. లేదా మీన్ స్కూల్ ఏజ్, దాదాపుగా మరి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో కనీసం 7 సంవత్సరాలు కంటిన్యూస్గా స్కూల్కి వెళ్ళి చదువుకుంటా వాళ్ళను కూడా మనం లిటరేట్స్ అంటాం. సో ద రీడింగ్ అండ్ రైటింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ కాల్డ్ లిటరసీ. లిటరసీ రేట్ మీన్స్ హౌ మచ్ పీపుల్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 7 years have reading and writing capacity in the total population per 100. ప్రతి 100 మందిలో సో 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంత చదవగలరు, రాయగలరు అనే దాని మీద లిటరసీ రేట్ని మనం డిసైడ్ చేయొచ్చు. ద లిటరసీ రేట్ ఇన్ ఇండియా వాజ్ 18.33% in 1951. చూడండి ఎంత తక్కువగా ఉందో ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తల్లో. బట్ by the year 2011, literacy rate has increased to 74.04%. సో ఇంత ఎక్కువగా లిటరసీ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. అయితే ఇది కూడా తక్కువే. రానున్న రోజుల్లో మనం ఇంకా లిటరసీ రేట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో యూనివర్సల్గా ఎడ్యుకేషన్ పాలసీస్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ప్రతి పిల్లవాడికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ రానున్న కాలంలో 100% మనం లిటరసీ రేట్ని సాధించేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దెన్ సర్వశిక్ష అభియాన్. సో ఇట్లానే పిల్లల యొక్క చదువుల్లో మరి వాళ్ళని ముందుకు నడిపించాలి. సో ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి, అది కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి.
చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలను మరి వాళ్ళు పొందాలనేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో 2001-2002లో సో ఈ సర్వశిక్ష అభియాన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది జరిగింది. ఏంటట అంటే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని ఈ ప్రోగ్రామ్ ద్వారా 6 to 14 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి అందరికీ ప్రొవైడ్ చేయటమే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి ముందు ఇదే ప్రోగ్రామ్ని రాజీవ్ విద్యా మిషన్ అని అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత దీన్ని మరి సర్వశిక్ష అభియాన్గా మార్చారు. సో ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా లిటరసీ రేట్ని పెంచడం, జెండర్ ఇన్ఈక్వాలిటీని లాంటివి తీసేసి అందరికీ చదువుకునేటటువంటి వెసులుబాటుని తీసుకురావడం, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయటం, సో ఇవన్నీ కూడా మరి ఈ ప్రోగ్రాం ద్వారా చేయటం అనేది జరుగుతుంది. అలానే జననీ సురక్ష యోజన నెక్స్ట్ ప్రోగ్రాం వచ్చేసి జననీ సురక్ష యోజన. జనని అంటే తల్లి, సో సురక్ష సో ఆమె యొక్క ఆరోగ్యాన్ని భద్రపరిచేటటువంటి ఒక స్కీమ్. యోజన అంటే స్కీమ్. దీన్నే జననీ సురక్ష యోజన JSY అని కూడా అంటారు. సో జననీ సురక్ష యోజన వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2005-06 సో విత్ అన్ ఆబ్జెక్టివ్ టు ఎంకరేజ్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు 100% డెలివరీస్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వాళ్ళు మొత్తానికి హాస్పిటల్లోనే పిల్లల్ని ప్రసవించాలి. ఇట్ కాంట్రిబ్యూట్స్ ద రిడక్షన్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రసవించేటప్పుడు తల్లులు చచ్చిపోతున్నారని, అలానే పిల్లలు చనిపోతున్నారు. సో ఈ రెండింటిని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ని రెడ్యూస్ చేయడం కోసం గవర్నమెంట్ 100% ప్రతి డెలివరీ అయ్యేటటువంటి ఉమెన్ని అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఖచ్చితంగా హాస్పిటల్స్లోనే మరి డెలివరీస్ అవ్వాలని చెప్పేసి చేస్తున్నారు. దీన్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అని అంటే ఆశా వర్కర్ల ద్వారా మరియు అంగన్వాడీ టీచర్ల ద్వారా ప్రెగ్నెంట్ ఉమెన్కి అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉన్నారు. సో ప్రసవించేటటువంటి రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకుముందే వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని విజిట్ చేయమని, ఎప్పటికప్పుడు తరోగా చెక్ చేయించుకోమని సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఒక ఉమెన్ తన రీప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది పిల్లలకి జన్మనిస్తుందో ఆన్ యాన్ యావరేజ్గా చెప్పేటటువంటి దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని అంటారు. TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్. ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ బై ఏ ఉమెన్ డ్యూరింగ్ ద ఎంటైర్ రీప్రొడక్టివ్ పీరియడ్ ఈస్ కాల్డ్ టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఒక స్త్రీకి 16 ఏళ్ళలో 17 ఏళ్ల నుంచో పిల్లల్ని కలిగేటటువంటి స్తోమత, ఆ కెపాసిటీ ఆమెలో ఉంటుంది అప్ టు 45 ఇయర్స్ వరకు. సో ఈ మధ్యలో ఆమె ఎంతమంది పిల్లలకి ప్రసవిస్తుందో దాన్నే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇన్ ద ఎర్లీ 1950s టోటల్ ఫెర్టిలిటీ రేట్ వాజ్ 6.0 సో విచ్ హ్యాడ్ కమ్ డౌన్ టు 2.1 బై ది ఇయర్ 2011. ఒకప్పుడు ప్రసవించేటటువంటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఉమెన్ చదువుకోవటం, వాళ్ళు కూడా చక్కగా ఉద్యోగాలు చేయటం, సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగం చేసే దగ్గర పదే పదే ప్రెగ్నెంట్గా ఉంటే చాలా అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుందని సో పరిస్థితులు వాళ్ళకి తెలుసు. సో పెంచలేరు, అలానే వాళ్ళు ఆఫీసుల్లో బిజీగా ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఫెర్టిలిటీ రేటు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు అది 6 ఉంటే ఇప్పుడు 2.1%కి అది తగ్గింది. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గడం అనేది దేనికి అని అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ ఉమెన్ కాంట్రాసెప్టివ్స్. పిల్లలను కనకుండా ఉపయోగించేటటువంటి పద్ధతుల్లో కూడా రోజు రోజుకి మన మధ్య పెరిగిపోవటం, వాటిని ఉపయోగించడం వల్ల కూడా ఉమెన్ తన యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ని రెడ్యూస్ చేసుకుంటుంది. సో అలానే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ NREGS అని అంటారు. ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద
సిక్స్త్ 5-year ప్లాన్లోనే మరి ఈ స్కీమ్ను అని డెవలప్ చేశారు. సో ఏంటి ఈ స్కీమ్ అని అంటే, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మరి పాపులేషన్కి ఖచ్చితంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. సో అది కూడా మనం ఏదో వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళకి తినటానికి తిండి పెట్టడం కాదు, కానీ వాళ్ళు చేసినటువంటి పనికి ఖచ్చితంగా మనం వేజెస్ని పే చేయాలి. సో ఆ ప్రోగ్రామే ఖచ్చితంగా గవర్నమెంటు రూరల్ పాపులేషన్కి కొన్ని దినాలైనా సరే, కొన్ని రోజులైనా సరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేసేటటువంటి స్కీమ్నే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. అండ్ దెన్ ట్రిజం, ఎంప్లాయ్మెంట్ రేట్ని రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో పెంచే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం తీసుకొచ్చినటువంటి మరి ఒక ప్రోగ్రామే ట్రిజం అని అంటారు. ట్రిజం స్టాండ్స్ ఫర్ ద స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళంతటా వాళ్ళే ఉద్యోగాలను సంపాదించుకునేటటువంటి స్థితికి మనం తీసుకురావడం, వాళ్ళకి కావాల్సినటువంటి ట్రైనింగ్ని, స్కిల్స్ని మనం ప్రొవైడ్ చేయటం ఈ యొక్క స్కీమ్ ద్వారా. This was initiated in the year 1979 with the objective of tackling unemployment problem. ఈ ప్రోగ్రామ్ ద్వారా సాధ్యమైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లమ్ని మనం రెడ్యూస్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చుకున్నాం. పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ రూరల్ యూత్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి ప్రోగ్రామ్. సో ట్రిజం అంటే ద స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. So dear students, we completed the TRIZM. Then we are coming to disguised unemployment. Disguised unemployment ఏంటంటే ఎక్కువగా మనం అగ్రికల్చరల్ సెక్టార్లో ఈ విధమైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని చూస్తాం. యాక్చువల్గా ఇక్కడ చేయటానికి పని లేకపోవటం కాదు, కానీ సో ఎక్కువ మంది తక్కువ పనిలో ఎంప్లాయ్ అవ్వటాన్ని మనం డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఒక 5 అగ్రికల్చరల్ లేబరర్స్ వర్క్ చేయాల్సి ఉంటే ఆ ప్లేస్ లో 8 మెంబర్స్ ని మనం ఎంప్లాయ్ చేసాం. సో అడిషనల్ గా ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఎంప్లాయ్ అయ్యారో వాళ్ళ వల్ల వచ్చేటటువంటి మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది ఈక్వల్స్ టు 0. అంటే వాళ్ళని ఎంప్లాయ్ చేసినా చేయకపోయినా వాళ్ళ వల్ల వచ్చేటటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఈక్వల్స్ టు 0. వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఇండియన్ అగ్రికల్చర్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్ లేబర్. భారతదేశంలో వ్యవసాయంలో అవసరానికి మించినటువంటి లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇఫ్ దే ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ ది అగ్రికల్చరల్ సెక్టర్ అండ్ పుట్ ఇన్ అదర్ ఆక్యుపేషన్ ఆర్ ప్రొఫెషన్. సో ఇక్కడ నుంచి వాళ్ళని తీసేసి వేరే ఏదన్నా ఆక్యుపేషన్ లో కానీ ప్రొఫెషన్ లో కానీ వాళ్ళని ఎంప్లాయ్ చేయడం వలన ఎలాంటి ప్రొడక్టివిటీ తగ్గేటటువంటి ఛాన్సెస్ ఉండవు. సో ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ డిక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ అవుట్పుట్. దెన్ వి కాల్ ఇట్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ ని మెజర్ చేసే ప్రాసెస్ లో మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లోనే ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక వ్యక్తి తన తనకున్నటువంటి సో ఫర్ ఎగ్జాంపుల్ 1 year పీరియడ్ లో మోస్ట్ ఆఫ్ ద డేస్ కనుక తను ఎలాంటి వర్క్ లేకుండా, జాబ్ లేకుండా ఉన్నట్లయితే, ఖాళీగా ఉన్నట్లయితే, then we call him as unemployed. సో ఇలా మెజర్ చేసేటటువంటి కాన్సెప్ట్ నే యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ క్రానిక్ ఆర్ లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్. దీర్ఘకాలికంగా లేకపోతే సుదీర్ఘకాలం ఉండేటటువంటి నిరుద్యోగతను మెజర్ చేయడానికి ఉపయోగించేటటువంటి కాన్సెప్ట్ నే యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ మెజర్స్ ద యాక్టివిటీ స్టేటస్. ఒక వ్యక్తి యొక్క యాక్టివిటీ. సో అతను సంవత్సరంలో ఎన్ని రోజులు పని కలిగి ఉన్నాడు, ఎన్ని రోజులు పని కలిగి లేడు. సో తన ఒక సంవత్సరం పీరియడ్ లో ఒక ఎంప్లాయ్ లేదా ఒక వర్కర్
వర్కర్ కనుక సో 50% కంటే ఎక్కువ రోజులు ఉద్యోగం లేదా పని చేయడానికి ఎలాంటి అవకాశాలు దొరకకపోతే దెన్ వి కాల్ హిమ్ యాజ్ unemployed అన్నమాట. సో దిస్ కెన్ బి మెజర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ unemployment. So a person who remains unemployed for most of the time in the year అన్నమాట. సో దాన్ని యూజువల్ స్టేటస్ కాన్సెప్ట్ ఆఫ్ unemployment అని అంటాం. దెన్ మైక్రో ఫైనాన్స్ అనేది ఒక ప్రొవిజన్ అండి, ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క ప్రొవిజన్. సో పర్టికులర్ గా టు ద లో ఇన్కమ్ క్లయింట్స్, సో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకు మైక్రో ఫైనాన్స్ అనేటటువంటి ఒక సిస్టమ్ ఏం చేస్తుందనంటే సో చిన్న చిన్న లోన్స్ ని లేకపోతే సేవింగ్స్ ని వాళ్ళకు ప్రొవైడ్ చేయడం, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మైక్రో ఫైనాన్స్ ఇస్ ద ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు లో ఇన్కమ్ క్లయింట్స్ ఆర్ సోలిడారిటీ లెండింగ్ గ్రూప్స్. సో డ్వాక్రా లాంటి చిన్న చిన్న స్వయం ఉపాధి పొందేటటువంటి గ్రూపులలో ఉన్నటువంటి వ్యక్తులకు చిన్న చిన్న లోన్స్ ని ప్రొవైడ్ చేసేటటువంటిదే మైక్రో ఫైనాన్స్. సో కన్స్యూమర్స్ కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ కి, చిన్న చిన్న రిటైల్ షాపర్స్ కి, వీళ్ళందరికీ కూడా ఈ లోన్స్ మైక్రో ఫైనాన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో చిన్న చిన్న అమౌంట్స్ లో లోన్స్ ప్రొవైడ్ చేసి సో చాలా ఇన్స్టాల్మెంట్స్ లో మల్టిపుల్ ఇన్స్టాల్మెంట్స్ ని ప్రొవైడ్ చేసి కొద్దిగా సో వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ ని రీపే చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో హూ రేషనలీ ల్యాక్ యాక్సెస్ టు బ్యాంక్, ఈ ప్రొవిజన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అని అంటే ముఖ్యంగా ఎవరికైతే బ్యాంకింగ్ సర్వీసెస్ ని అవైల్ చేసుకోవడానికి అవకాశం లేదో అలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో నోబెల్ లారెట్ మొహమ్మద్ యూనిస్, సో ఇప్పుడు ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో ఈయన గవర్నమెంట్ కి మరి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు. సో ఆయన ప్రస్తుతానికి అక్కడ గవర్నమెంట్ అంతటిని కూడా కంట్రోల్ చేస్తున్నారు టెంపరీగా. ఆయన మొహమ్మద్ యూనిస్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడో బంగ్లాదేశ్ లో పేదరికాన్ని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో సో ఈ మైక్రో ఫైనాన్స్ అనే సిస్టమ్ ని ఆయన డెవలప్ చేయడం జరిగింది. సో మొహమ్మద్ యూనిస్ ఇస్ క్రియేటెడ్ విత్ లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ ద మోడర్న్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. సో మొహమ్మద్ యూనిస్ ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, సో చాలా ఇండస్ట్రీస్ వాటి యొక్క రా మెటీరియల్ కోసం మరి అగ్రికల్చరల్ సెక్టర్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. సో ఏ ఇండస్ట్రీస్ అయితే అగ్రికల్చర్ మీద బేస్ అయ్యి వాటి యొక్క ఫంక్షనింగ్ ఉంటుందో అలాంటి ఇండస్ట్రీస్ అన్నిటిని మనం సింపుల్ గా ఏమని వచ్చారంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని అంటాం. సో ఇండస్ట్రీస్ which depend on agriculture products for their raw materials are called agro based industries. సో ఏ సంస్థలు అయితే సో ముఖ్యంగా రా మెటీరియల్స్ కోసం వ్యవసాయం మీద ఆధారపడతాయో ఆ సంస్థలన్నీ కూడా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ గా మనం కన్సిడర్ చేస్తాం. లైక్ కాటన్, జూట్, టెక్స్టైల్స్, ఫ్లోర్ మిల్స్, షుగర్, ఎడిబుల్ ఆయిల్స్, సో ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ గా మరి రా మెటీరియల్స్ కోసం అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి ఈ ఇండస్ట్రీస్ ని మనం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ పెరీనియల్ కెనాల్స్. సో కెనాల్స్ అంటే నదులండి. ఏ నదులైతే సో త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరంలో మరి ఎక్కువ కాలం అంతా కూడా మరి నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయో దాన్ని మనం పెరీనియల్ కెనాల్స్ అని అంటాం. సో దీస్ కెనాల్స్ సప్లై వాటర్ throughout the year to the irrigated lands as they are connected to the dams on rivers. Hence they are called perennial canals. So మనకి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి అనేటటువంటి నది పెరీనియల్ కెనాల్ కి ఒక ఎగ్జాంపుల్. సో గోదావరి నదిలో మరి 365 రోజులు నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. మరి ఆ నదుల నుంచి మనం పంట పొలాలకి సో ఎప్పుడు కూడా నీళ్లను మనం సప్లై చేయొచ్చు కాబట్టి వాటిని పెరీనియల్ కెనాల్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. తర్వాత
డ్రిప్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్స్ లో ఒకటి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట. సో మొక్కల యొక్క వేర్ల వద్దకు డ్రాప్ బై డ్రాప్, చుక్క వెంబటి చుక్కను నీళ్లకు, అంటే కొన్ని పంటలకు ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, నీటి తేమ ఉంటే సరిపోతుంది, అంటే తడి, భూమి తడిగా ఇప్పుడు కూడా తడిగా ఉంటే సరిపోతుంది. సో నీళ్లను నిలిచి ఉంచాల్సినటువంటి అవసరం లేదు. సో అలాంటి పంట పొలాలలో తక్కువ నీళ్లతో ఎక్కువ పంటలు పండించుకోవటానికి, నీళ్లను మనం భద్రపరచుకోవటం కోసం ఉన్నటువంటి ఒక మంచి ఇరిగేషన్ సిస్టమ్ ఏంటి అని అంటే డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట. సో అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, water is delivered at or near root zone of plants, drop by drop. So it is a highly efficient and effective method of irrigation that can help conserve water, reduce soil erosion, etc. So నీళ్లను భద్రపరచుకునే విషయంలో మరి అలానే సాయిల్ ఎరోజన్ లాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక మంచి మనం సిస్టమ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో తద్వారా తక్కువ నీళ్లతో ఎక్కువ అవుట్పుట్ ని మనం అగ్రికల్చరల్ సెక్టర్ లో ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇది చాలా చక్కటి మార్గంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటారు దీన్ని. సో ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్ గా, అంటే చాలా న్యాచురల్ గా మనము తయారు చేసుకున్నటువంటి కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్స్, లేకపోతే న్యాచురల్ ఫెర్టిలైజర్స్, సో నీమ్ ఆయిల్, కౌ డంగ్, లేకపోతే వర్మీ కంపోస్ట్ లాంటి వాటితో వ్యవసాయం కనుక చేస్తే దాన్ని ఏమంటామంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంట. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ సినర్జిజం విత్ నేచర్. సో ప్రకృతితో మమేకం అయిపోయి చేసేటటువంటి వ్యవసాయాన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ అని మనం కన్సిడర్ చేస్తాం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ నాలెడ్జ్ బేస్డ్ రాదర్ దెన్ ఇన్పుట్ బేస్డ్ అగ్రికల్చర్ అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎన్హాన్సెస్ ఫెర్టిలిటీ, సో భూమి యొక్క సారాన్ని పెంచడంలో, అలానే బయోడైవర్సిటీని ఇంప్రూవ్ చేసే విషయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో పురుగు మందులు లేనటువంటి మంచి ఆహార పదార్థాలని మనం పండించుకొని మరి రోగాలు లేనటువంటి చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి విషయంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందింది. సో అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మరి చక్కటి పంటలు పండించుకుంటాం, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎకనామిక్ హోల్డింగ్. సో ఎకనామిక్ హోల్డింగ్ ఏంటంటే ఒక సైజ్ ఆఫ్ ల్యాండ్ అండి, ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అన్నమాట. సో ద కాంగ్రెస్ ల్యాండ్ రిఫార్మ్స్ కమిటీ 1949 లో ఎకనామిక్ హోల్డింగ్స్ అనే దానికి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ద సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ విచ్ ప్రొవైడ్స్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, దాంట్లో ఒక ఫ్యామిలీ అంతా కూడా పనిచేస్తున్నట్లయితే, సో ఆ పర్టికులర్ పీస్ లో ఎంతైతే అవుట్పుట్ ప్రొడ్యూస్ చేశారో అదంతా కూడా వాళ్ళందరికీ కూడా ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ప్రొవైడ్ చేయగలగాలి. సో లేదా ఇంకోలా చెప్పాలి అంటే ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక పర్టికులర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ని కనుక ప్రొవైడ్ చేయగలిగినటువంటి లెవెల్లో ఉంటే దాన్ని ఎకనామిక్ హోల్డింగ్ అని అంటారు. ఎకనామిక్ హోల్డింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యామిలీ హోల్డింగ్ అని కూడా అంటారు అనమాట. సో యావరేజ్ గా ఒక ఫ్యామిలీకి మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని ప్రొవైడ్ చేసేటటువంటి పీస్ ఆఫ్ ల్యాండ్ నే మనం ఫ్యామిలీ హోల్డింగ్ అని కానీ ఎకనామిక్ హోల్డింగ్ అని కానీ కన్సిడర్ చేస్తాం. దెన్ ఫార్మ్ మెకనైజేషన్. సో మోడర్న్ అగ్రికల్చరల్ లేదా మోడర్న్ ఫార్మింగ్ లో మెషిన్స్ ని ఉపయోగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇండియా లాంటి కంట్రీస్ లో పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, ల్యాండ్ సప్లై ఏమో కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ప్రొడక్టివిటీని మనం ఏం చేయాలి అంటే చాలా తక్కువ టైంలోనే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి ప్రాసెస్ లో ఓల్డ్ టెక్నాలజీని, అవుట్డేటెడ్ ఫార్మింగ్ టెక్నిక్స్ ని కనుక మనం ఉపయోగించి మనం ఫార్మింగ్ చేస్తామనంటే సో ప్రొడక్టివిటీ పెద్దగా పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉండదు.
అలా కాకుండా ఎప్పుడైతే మనం అగ్రికల్చరల్ సెక్టార్ లో మెషిన్స్ ని ఉపయోగిస్తామో లైక్ ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజిన్స్, మోటార్స్, ఎలక్ట్రికల్ మోటార్స్, క్రషర్స్ ఇలాంటి వాటిని మనం, లేకపోతే హార్వెస్టింగ్ మిషన్స్, డ్రిల్లర్స్, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం అగ్రికల్చరల్ సెక్టార్ లో ఉపయోగిస్తామో దాన్నే ఫార్మ్ మెకనైజేషన్ అంటాం. సో వ్యవసాయంతో మరి పరిశ్రమల పరికరాలను ఉపయోగించి మరి చేయడాన్ని మనం ఫార్మ్ మెకనైజేషన్ అంటూ ఉన్నాం. సో పర్టికులర్ గా గ్రీన్ రెవల్యూషన్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ లో మనం మెషిన్స్ ని ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టాం. సో ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మిషన్స్, డ్రిల్లర్స్, స్ప్రేయర్స్ ఇలాంటివన్నీ కూడా. సో వీటి యొక్క ఉపయోగం రోజు రోజుకి అగ్రికల్చర్ సెక్టార్ లో ఇంక్రీజ్ అవుతుంది. తద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ప్రొడక్టివిటీని మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతున్నాం. సో అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ అనేది మరి లార్డ్ కార్నివాల్ అనేటటువంటి ఒక బ్రిటిష్ గవర్నర్ 1793లో మరి బెంగాల్లో మొట్టమొదటిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏంటి సిస్టమ్ అని అంటే, ఒక విలేజ్ లో కానీ ఒక మండల్లో కానీ ఉన్నటువంటి టోటల్ ల్యాండ్ యొక్క ఓనర్షిప్ రైట్స్ ని మరి ఒక పర్సన్ కి అప్పచెప్పడం, జమీందారీ అనేటటువంటి ఒక వ్యక్తికి గవర్నమెంట్ అప్పచెప్పడం. సో ఆ జమీందారు సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా టెనెన్సీగా కానీ పర్మనెంట్ గా కానీ ల్యాండ్ ని ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మరి ట్యాక్సెస్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేసేటటువంటి మరి పే చేయటం అతని యొక్క బాధ్యత. సో అకార్డింగ్ టు దిస్ సిస్టమ్, జమీందారీ వేర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూస్ టు ది గవర్నమెంట్, either పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ టెంపరరీ సెటిల్మెంట్. సో రైతుల దగ్గర నుంచి పన్నులు కలెక్ట్ చేసి గవర్నమెంట్ కు పే చేస్తూ ఉంటారు జమీందారీ. సో దాన్నే జమీందారీ సిస్టమ్ అని మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మనందరికీ తెలుసు, ఇండియాలో రైతులు చాలా పేదవాళ్ళు, వాళ్ళు అప్పు తీసుకుంటే తప్పితే వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మరి పంటలు ప్రారంభించే టైంలో మరి రైతులు బ్యాంకులకు వెళ్ళి మరి అక్కడ లోన్స్ తీసుకోవడం అనేది జరగాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే టైమ్లీ క్రెడిట్, సో టైంకి తగ్గట్లుగా క్రెడిట్స్ అనే లోన్ ఫెసిలిటీస్ వాళ్ళు పొందలేకపోతున్నారు. సో అంతేకాదు కావాల్సినంత లోన్స్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందనంటే 1998లో మరి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటటువంటి స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారంట అంటే, సో ప్రతి రైతుకు కూడా వీలైనంత వరకు సో రైతులందరికీ మరి క్రెడిట్ కార్డ్, రైతులకు ఇచ్చేటటువంటి క్రెడిట్ కార్డ్, దాన్నే కిసాన్ క్రెడిట్ కార్డ్ అని అంటారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేసి మనం ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అయితే మిగతా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఎలా అయితే ఉపయోగించుకుంటున్నారో, సో రైతులు వాళ్ళకి ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, లేకపోతే ఫార్మ్ మెషిన్స్ ఏదన్నా కొనాల్సి వచ్చినా, సో ఏదైనా సరే వాళ్ళు చక్కగా ఈ కార్డ్ ని వాళ్ళు స్వైప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని మరి ఎలాంటి అప్లికేషన్స్ లేకపోతే మరి పర్మిషన్స్ లేకుండా చక్కగా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ని పర్చేస్ చేసుకునేటటువంటి అవకాశాన్ని ప్రొవైడ్ చేయడమే కిసాన్ క్రెడిట్ కార్డ్. సో ప్రొవైడింగ్ లోన్స్ అన్నమాట. సో త్రూ క్రెడిట్ కార్డ్స్ టు ద ఫార్మర్స్. So it was introduced in 1998 to facilitate the flow for crop loan by providing adequate and timely, cost-effective short-term loans. Short-term loans ni provide చేస్తారు. So Kisan Credit Cards 2007-2008 లో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా 88,264 crores of rupees ని మరి లోన్స్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే దాదాపుగా 84.7 lakh క్రెడిట్ కార్డ్స్ ని అప్పుడు ఇష్యూ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇవి శాంక్షన్ చేస్తూనే ఉంది. లోన్ డిస్బర్స్మెంట్ అమౌంట్ కూడా మరి పెంచుతూనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరి ఎగ్ మార్క్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఒక ఎంబ్లమ్, ద గ్రేడెడ్ గూడ్స్. సో గ్రేడెడ్ చేయబడినటువంటి, సో సైజ్, షేప్, కలర్, క్వాలిటీ, క్వాంటిటీ అన్నిటి ప్రకారంగా
గ్రేడ్ చేయబడినటువంటి మంచి క్వాలిటీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఇచ్చేటటువంటి ఒక ఎంబ్లం లేదా ఒక స్టాంప్ నే మనం ఏమంటామంటే ఎగ్ మార్క్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని అంటాం. సో కొనేటటువంటి కన్స్యూమర్స్ అందరికి కూడా ఎవరికైతే ఈ ఎంబ్లం, ఎగ్ మార్క్ అనేటటువంటి ఎంబ్లం ఉన్న ప్రొడక్ట్స్ ని మరి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే ఈ ఎగ్ మార్క్ ఉన్నటువంటి గుర్తున్నటువంటి ప్రొడక్ట్స్ హై క్వాలిటీ గుడ్స్ అని, అలానే తక్కువ ప్రైస్ తో వస్తున్నటువంటి మంచి గుడ్స్ అనేటటువంటి ఒక ఇంప్రెషన్ దాని మీద ఉంటుంది. సో రైతులు ఈ ఎగ్ మార్క్ అనేటటువంటి ఎంబ్లం ద్వారా అమ్మితే సో మంచి గూడ్స్ అమ్ముతారు, ప్లస్ తక్కువ కాస్ట్ లో అమ్ముతూ ఉంటారు. సో దానివల్ల కన్స్యూమర్ చాలా బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అలానే మార్కెటబుల్ సర్ప్లస్, మార్కెటబుల్ సర్ప్లస్ ఇస్ ద అవైలబుల్ సర్ప్లస్ ఫర్ మార్కెటింగ్ ఆఫ్టర్ మీటింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఫార్మర్స్. సో ఒక రైతు తాను పండించినటువంటి పొలంలో మరి పంట ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక రైతు అనుకుందా, సో నా పొలంలో నేను మరి వడ్లు పండించాను, వరి ధాన్యాన్ని పండించాను. వరి పండించిన తర్వాత నేను నా అవసరాలు అంటే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే పంట పండించడానికి కావాల్సిన సీడ్స్, మా ఇంట్లో సెల్ఫ్ కన్సంప్షన్ కోసం కొంత, అలానే నా దగ్గర పనిచేసిన వాళ్ళకి కొంత షేర్, ఇలా కొంత వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయగా మార్కెట్ కి అమ్మటానికి ఏదైతే పంపిస్తున్నామో దానినే ఏమంటామంటే మార్కెటబుల్ సర్ప్లస్ అని అంటాం. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఈస్ లో లెవెల్ ఆఫ్ మార్కెటబుల్ సర్ప్లస్. సో మన భారతదేశంలో ఒక సమస్య ఏంటంటే, సో రైతులు ముఖ్యంగా వాళ్ళ అవసరాల కోసమే పంట పండిస్తారు తప్పితే సో ఎక్కువగా అమ్ముకొని ఆదాయాలు సంపాదించుకుందామని అటువంటి ఉద్దేశం చాలా తక్కువ. సో రాను రాను కమర్షియల్ గా మన అగ్రికల్చర్ కూడా కన్వర్ట్ అవుతుంది కాబట్టి సో మార్కెటబుల్ సర్ప్లస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ద ఎకనామిక్ కండిషన్ ఈస్ వెరీ పూర్ డ్యూ టు దిస్ రీజన్. మార్కెటబుల్ సర్ప్లస్ తక్కువ ఉండటం వల్ల మన ఎకనామిక్ కండిషన్ తక్కువగా ఉంది. సో మన ఎకనామిక్ కండిషన్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మన ఫార్మర్స్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మనం ఎక్కువ అవుట్పుట్ ని మరి ప్రొడ్యూస్ చేయాలి. మార్కెటబుల్ సర్ప్లస్ గా మనం ఎక్కువ క్వాంటిటీని మరి మార్కెట్స్ కి పంపించాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైతు బజార్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రైతు బజార్. సో రైతులే నేరుగా వాళ్ళ పండించినటువంటి ప్రొడక్ట్స్ ని మరి నేరుగా వినియోగదారులకు అమ్ముకునేటటువంటి బజార్స్ నే మనం రైతు బజార్స్ అని అంటున్నాం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 26 జనవరి 1999 లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మరి ఏదైతే ఫార్మర్స్ సేల్ చేస్తున్నారో మరియు ఏదైతే ప్రైస్ కి కన్స్యూమర్స్ కొంటున్నారో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రైతు బజార్స్ ద్వారా మరి ఫార్మర్ తన ప్రొడక్ట్ ని ఎక్కువ ప్రైజెస్ అమ్ముకోవడానికి, అలానే మరి కన్స్యూమర్ తను కొనుక్కోవాలనుకుంటున్నటువంటి ప్రొడక్ట్ కి తక్కువ ప్రైస్ కొనుక్కొని లాభపడటానికి మరి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సింపుల్ గా సిడ్బి అని అడుగుతారు. సో సిడ్బి అనేది మరి పర్టికులర్ గా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక బ్యాంక్ అన్నమాట. సో ఇట్ వాస్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఏప్రిల్ 1990. సో మెయిన్ గా సిడ్బి ఏం చేస్తుంది అంటే స్మాల్ ఇండస్ట్రీస్ కి మరి లోన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఎక్స్టెండ్ ఫైనాన్షియల్ మెటీరియల్స్ టు స్కేర్సీ రా మెటీరియల్స్ అండ్ మార్కెటింగ్ బై స్మాల్ స్కేల్ సెక్టర్. సో ఇంకా మెటీరియల్స్ రా మెటీరియల్స్ లేకపోతే స్కేర్సీగా ఉన్నటువంటి రా మెటీరియల్స్ మార్కెటింగ్ కోసం ఇలా రకరకాలుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఏమైతే కావాలో వాటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ ని ఎక్స్టెండ్ చేయడం అనేది ఈ సిడ్బి ద్వారా మరి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ హోలీ టోటలీ ఏ సబ్సిడరీ ఆఫ్ IDBI
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక సబ్సిడరీ యూనిట్ గా మరి సిడ్బి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th చాప్టర్ లోకి మనకు వచ్చాం. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింపుల్ గా మీకు సిడ్బి అంటే ఏంటో రాయమంటారు. వాట్ ఈస్ సిడ్బి? సిడ్బి ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్. సో ఏంటి ఆ బ్యాంక్ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్ యొక్క ఏమేంటి అంటే ఇట్ వాంట్స్ టు డెవలప్ ద స్మాల్ ఇండస్ట్రీస్. So Small Industries Development Bank of India was set up by the Government of India in the year 1990, April 1990 లో. So as a wholly owned subsidiary of Industrial Development Bank of India యొక్క సబ్సిడరీ బ్యాంకుగా ఈ బ్యాంక్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంక్ యొక్క 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, సో సిడ్బి రీఫైనాన్సెస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. చిన్న పరిశ్రమలకు కావాల్సినటువంటి లోన్స్ని అడ్వాన్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు ఎక్స్టెండ్స్ ఫైనాన్స్ మెటీరియల్స్ టు స్కేర్సీ రా మెటీరియల్స్ అండ్ మార్కెటింగ్ బై ఆల్ స్మాల్ స్కేల్ సెక్టర్. సో స్మాల్ సెక్టర్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ని లేదా స్కేర్సీ రా మెటీరియల్ని కొనడానికి కూడా అప్పులను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, బట్ ఇంతవరకు రాస్తే సరిపోతుంది. అండ్ దెన్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బ్యాక్ డోర్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అండి. సో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయటం. అయితే ఒక్కసారే అమ్మివేస్తే అక్కడ ఉన్నటువంటి లేబర్ యాజిటేషన్స్ చేయటం, ప్రజలు తిరుగుబాటు చేయటం వల్ల గవర్నమెంట్ కొంచెంగా తన యొక్క షేర్స్ని అక్కడే వర్క్ చేస్తున్నటువంటి లేబర్కి కానీ ఎంప్లాయీస్కి కానీ లేదా వేరే ఎవరికైనా ఇండివిజువల్స్కి లేకపోతే వేరే ఇండస్ట్రీస్కి కానీ అమ్మివేయటాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో ద సేల్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ ఈక్విటీ టు ద ప్రైవేట్ సెక్టార్ సో ఈజ్ కాల్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ప్రభుత్వ రంగ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థకి అమ్ముడుపోతే, ఆ సంస్థను అమ్మేస్తే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఇన్ 1996 హెడెడ్ బై జీవి రామకృష్ణ. సో డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ 1996లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దానికి హెడ్గా ఉన్నది ఎవరంటే జీవి రామకృష్ణ గారు. సో దిస్ కమిషన్ రికమెండెడ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 58 డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. సో దాదాపుగా 58 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయమని ఈ కమిషన్ చెప్పడం ద్వారా 1996-97లో సేల్స్, ఈ ఇండస్ట్రీస్ యొక్క సేల్స్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా అవి నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఫారినర్స్, లేకపోతే ఎవరైనా సరే ఇండియాలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైనా కొనుక్కునేటటువంటి అవకాశాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎంఆర్టిపి యాక్ట్, మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని అంటారు. సో MRTP Act states that monopolies should get prior approval. మోనోపోలీస్ ఏమైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా ముందుగానే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రియర్ అప్రూవల్ తెచ్చుకోవాలి. ఎప్పుడు ఆ సంస్థలు ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు లేదా వేరే సంస్థలను న్యూ అండర్టేకింగ్స్ని వాళ్ళు చేస్తున్నప్పుడు, ఒక సంస్థని మరొక సంస్థతో కలుపుతున్నప్పుడు, లేకపోతే ఆ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్స్ని కొత్తగా అపాయింట్ చేస్తున్నప్పుడు లేదా రిమూవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటివన్నీ కూడా ముందుగానే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రియర్ పర్మిషన్స్ తీసుకోవాలి అని చెప్పేటటువంటిదే మోనోపోలీస్ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అన్నమాట. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయడానికి గవర్నమెంట్, సో ఏంటంటే FDI అంటే వేరే దేశం యొక్క ప్రజలు మన దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి మరి అవకాశాన్ని మరి ఇవ్వటాన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. సో తద్వారా FDIs ద్వారా మరి నాన్ డెట్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేవి, అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అప్పులు కాకుండా అప్పు చేయకుండానే ఎక్కువ డబ్బును మనం సమకూర్చుకునేటటువంటి పరిస్థితులు
ఏర్పడతాయి. అంతేకాదు ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఈ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఫారిన్ కంపెనీస్ని ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాయి? ఇక్కడ చీపర్ వేజెస్కే వర్క్ చేసేటటువంటి స్కిల్డ్ లేబర్ దొరుకుతారు. అలానే మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెడతామని వస్తే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మరి చక్కగా రెస్పాండ్ అయ్యి మనకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఎఫ్డిఐస్ని అలౌ చేయడం ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఎక్కువ పాసిబుల్ అవుతుంది. అండ్ దెన్ గ్లోబలైజేషన్, మనందరికీ తెలుసు, ఇంటిగ్రేటింగ్ ద హోల్ వరల్డ్ ఇంటూ ఏ సింగిల్ విలేజ్. ప్రపంచాన్ని మరి ఒక కుగ్రామంగా మార్చడం, బౌండరీస్ని ఎలిమినేట్ చేసి వస్తువులను, సర్వీసెస్ ఎక్కడైనా అమ్ముకోవటం, కొనటం, ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలగటం, సో కావాల్సినటువంటి క్యాపిటల్ గూడ్స్ని మరి ఒక దేశం నుంచి మరొక దేశానికి తీసుకువెళ్ళటం, గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకోగలగటం, ఇలాంటి అనేకమైనటువంటి వెసులుబాటుని కలిగించేటటువంటి దాని రిఫార్మ్ని మనం ఏమన్నామంటే గ్లోబలైజేషన్ అంటున్నాం. గ్లోబలైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఆఫ్ వేరియస్ ఎకానమీస్. అనేక దేశాలను ఒకటిగా మార్చేసేటటువంటి దాన్నే అన్నమాట, ఎలాంటి అడ్డంకులు లేకుండా, హిండ్రన్సెస్ లేకుండా. సో హిండ్రన్సెస్ ఇంతకుముందు ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉండేది కాదు, టెక్నాలజీ ఫ్రీ ఫ్లో ఉండేది కాదు, క్యాపిటల్ ఉండేది ఫ్రీ ఫ్లో ఉండేది కాదు 2-3 దేశాల మధ్య, లేకపోతే అంతకంటే ఎక్కువ దేశాల మధ్య. లేబర్ మైగ్రేట్ అవ్వడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఆ హిండ్రన్సెస్ అన్నిటినీ కూడా, రిస్ట్రిక్షన్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, టెక్నాలజీ, క్యాపిటల్, లేబర్, వీటన్నిటికీ అవకాశాన్ని ఇవ్వటాన్నే గ్లోబలైజేషన్ అంటున్నాం. సో గ్లోబలైజేషన్ యొక్క మెయిన్ పారామీటర్ ఏంటంటే రిడక్షన్ ఇన్ ద ట్రేడ్ బ్యారియర్స్. ట్రేడ్, వర్తకాన్ని నిరోధిస్తున్నటువంటి అనేకమైనటువంటి అడ్డంకులన్నిటినీ కూడా మనం తీసివేసేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని అమాంగ్ ద నేషన్స్ తీసుకురావటమే గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ అనేది ఒక అత్యాధునికమైనటువంటి రిఫార్మ్. సో 1991 నుంచి మరి ఇండియా ఇంత డెవలప్ అవుతుందంటే దానికి కారణం గ్లోబలైజేషన్ అని మనం చెప్పొచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ 6th చాప్టర్కి వచ్చాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక ప్రొవిజన్ ఆఫ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సర్వీసెస్. సో మన దేశంలో మనం సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ని మనం రీచ్ అవ్వాలన్నా మనకి ఖచ్చితంగా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. సో అనేకమైనటువంటి వసతులు, ఉత్పత్తికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్నే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని అంటాం. The government, recognizing the critical importance of the infrastructural sector, has given top priority to the development of various infrastructures such as power, transport, banking, మరి communication, so water supply, electricity, ఇవన్నిటిని కలిపితే మనం ఏమంటున్నాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాం. సో మంచి రోడ్లు ఉండాలి, రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీ ఉండాలి. సో ఒక దేశం నుంచి మరొక దేశానికి గూడ్స్ని, సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మరి ఎయిర్వేస్ డెవలప్ అవ్వాలి, ఎయిర్పోర్ట్స్ ఉండాలి. సో వీటన్నిటిని డెవలప్ చేసుకోవటమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా మరి ఇంక్రీజ్ అవుతుంది, తద్వారా నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ చాలా త్వరగా పాసిబుల్ అవుతుంది, రీచ్ అవ్వచ్చు. అలానే సివిల్ ఏవియేషన్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్నే సివిల్ ఏవియేషన్ అని కూడా అంటారు. సో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ హ్యాస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ ఈస్ ద మోడ్రన్ అండ్ క్విక్కెస్ట్ ట్రాన్స్పోర్ట్. అత్యాధునికమైన మరియు వేగవంతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి అని అంటే అది సివిల్ ఏవియేషన్. సో ఇన్ ఇండియా ద ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ స్టార్టెడ్ ఆన్ February 18th, 1911లో స్టార్ట్ అయింది. The real progress in civil aviation started in the year 1920. సో 1911 నుంచే ఇండియాలో మరి చక్కగా ఫ్లైట్స్ అనేది అందుబాటులోకి వచ్చింది. సో మరి ఇప్పుడు ఎంతగానో అత్యాధునికంగా వీటిని మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. అలానే టూరిజం మనందరికి కూడా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ చూసి రావాలనేటటువంటి మరి కోరిక చాలా ఉంటుంది. సో కొత్త ప్రాంతాలకు వెళ్ళి రావటాన్నే మనం టూరిజం అని అంటూ ఉంటాం జనరల్గా. సో టూరిజం ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది.
సో WTO వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు WTO, tourism is defined as the activity of person traveling and staying in places outside their usual environment. వాళ్ళ సహజమైనటువంటి మరి పర్యావరణాన్ని కాకుండా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రయాణం ట్రావెల్ చేసి అక్కడ కనుక కొన్ని రోజుల పాటు మనం స్టే చేసి అక్కడ ఉన్నటువంటి మరి ఎన్విరాన్మెంట్ని కనుక ఎంజాయ్ చేస్తే దాన్నే టూరిజం అని అంటారు. సో పర్టికులర్గా ఇది 1 year కంటే ఎక్కువ ఉండకూడదు, 1 year కంటే తక్కువ ఉండాలి. అండ్ టూరిజం యొక్క పర్పస్ ఏంటంటే మేబీ లీజర్ కోసం అవ్వచ్చు, బిజినెస్ పర్పస్ కోసం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా సరే పర్పస్ కోసం అవ్వచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1 year. సో టూరిజం ఇండియాలో రోజు రోజుకి పెరుగుతుంది. ఈ టూరిజంని ఒక ఇన్విజిబుల్ ట్రేడ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. అలానే స్మోక్లెస్ ఇండస్ట్రీ కూడా అనమాట. సో ఎక్కువగా పొల్యూషన్ జనరేట్ చేయనటువంటిది. సో మన ఎన్విరాన్మెంటల్ అసెట్స్ని మనం ఇండైరెక్ట్గా అమ్ముకోవటమే టూరిజం. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, LIC. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1956 అండి. సో ఎవరన్నా ఒక వ్యక్తి కుటుంబంలో చనిపోతే, సో అది కూడా పెద్ద ఇంటి యజమాని చనిపోతే మరి ఫైనాన్షియల్గా ఆ కుటుంబం ఎంతో సఫర్ అవుతుంది. అసలుకే ఆ వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబం చాలా బాధలో ఉంటే మరి ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా చితికిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఒక ఇంటి యజమాని తన కుటుంబం కోసం తన లైఫ్కి ఎగ్నెస్ట్గా మరి కట్టేటటువంటి ప్రీమియమ్స్నే మరి తీసుకునేటటువంటి పాలసీనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని అంటాం. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో 1956లోనే ఎస్టాబ్లిష్ చేయబడింది. సో LIC చాలా స్కీమ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో లైక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనమాట. సో కొద్దిగా మనం ఇన్వెస్ట్ చేస్తే సో మనం చనిపోయిన తర్వాత మన కుటుంబానికి ఎక్కువ లాభం చేకూరేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ LIC ఈజ్ గివింగ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ రిస్క్ ఆఫ్ డెత్స్ అండ్ ఛానలైజింగ్ ద ఫండ్స్. సో ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని లేని మరి లోటుని కొంతవరకు ఫైనాన్షియల్గా మరి LIC మరి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో LIC ఆఫర్స్ ఏ నెంబర్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్లాన్స్ అనమాట. అండ్ GIC అండి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ 1972. సో జనరల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది ఎగెన్స్ట్ లైఫ్ కాదు, ఇది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటాం. సో ఎక్కడైనా సరే మన ఆస్తిపాస్తులు లేకపోతే మన వ్యాపారాలు ఏవైనా సరే యాక్సిడెంట్స్ అయినప్పుడు, లైక్ ఫైర్ యాక్సిడెంట్, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో అవి నీళ్ళల్లో మునిగిపోవటం, లేకపోతే మోటార్ యొక్క హెల్త్ పాడైపోవటం, సో ఇలాంటి అప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వెచ్చించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా లాస్ అవ్వకుండా సో మన వ్యాపారాలు మరలా ఏ యాక్సిడెంట్ జరిగినా చక్కగా మళ్ళీ మనం పునరుద్ధరించుకోవడానికి మరి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్ నష్టపోయినటువంటి సమయాల్లో వాళ్ళు మనకి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తారు. అలానే మైక్రో ఇన్సూరెన్స్, సో చిన్న చిన్న వ్యాపారులు చేసుకునేటటువంటి చిరు ఇన్సూరెన్స్లనే మనం మైక్రో ఇన్సూరెన్స్ అని అంటున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ ఈజ్ ఎ రీసెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మైక్రో ఫినాన్స్. మైక్రో ఇన్సూరెన్స్ సర్వీసెస్ కెన్ బి అవైల్డ్ విత్ లో ప్రీమియం. చాలా చిన్న ప్రీమియమ్స్తో మనం ఇక్కడ ఇన్సూరెన్స్ని పే చేస్తాం. ద మెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పర్టికులర్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఫార్మర్స్కి, స్మాల్ స్కేల్ ఎంటర్ప్రీనియర్స్కి, మైగ్రెంట్ వర్కర్స్కి, ట్రైబల్స్కి మరి మైక్రో ఇన్సూరెన్స్ వల్ల మరి వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ ఆర్థిక స్థితి మరి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పాడైపోకుండా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్స్ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఒకరి దగ్గర నుంచి మరొకరికి ఇన్ఫర్మేషన్ని మరి ట్రాన్స్మిట్ చేయటాన్ని మనం ఏమంటున్నామంటే కమ్యూనికేషన్ అంటున్నాం. కమ్యూనికేషన్ సిస్టంలో మరి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ పోస్ట్, టెలిగ్రామ్స్, టెలికమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, టెలివిజన్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్ట్. సో ఇలాంటి ఎన్నో సర్వీసెస్ కమ్యూనికేషన్స్. సో ఇన్ఫర్మేషన్ని ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్కి లేదా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడాన్నే మరి కమ్యూనికేషన్స్ అంటున్నాం. ఈ రోజున మనం వాడే వాట్సాప్,
లేకపోతే ఫేస్బుక్, ఆర్కుట్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే ట్విట్టర్ లాంటి అవన్నీ కూడా మరి కమ్యూనికేషన్స్లో ఇదే. కమ్యూనికేషన్స్ డెవలప్ అయిన తర్వాత మరి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా వేగం పుంజుకుంది. సో మనం దీని ద్వారా ఈవెన్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, జర్నల్స్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్లో ఒక పార్టే. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సైన్స్కి మరియు టెక్నాలజీకి మనుషుల యొక్క లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసే దాంట్లో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. సైన్స్ మీన్స్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్. సో జ్ఞానాన్ని సంపాదించుకోవడమే సైన్స్ అయితే, మరి రిఫైన్మెంట్ ఆఫ్ టూల్స్. సో టూల్స్ని మరి పెద్ద పెద్ద టూల్స్ని మనకి అనుగుణమైనటువంటి చిన్నగా మార్చుకోవటం. సో లైక్ నానో టెక్నాలజీ, దాన్ని మనం టెక్నాలజీ అని అంటున్నాం. సో దీన్ని ఇవి రెండు కూడా ఎకనామిక్ డెవలప్మెంట్కి మరి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్టికులర్గా అగ్రికల్చర్లో, ఇండస్ట్రీస్లో, ట్రాన్స్పోర్టేషన్లో అన్నిట్లో కూడా మరి ఎంతగానో ఉపయోగపడుతూ వస్తున్నాయి. దెన్ డిఫైన్ ప్లాన్ ఒక సిస్టమాటిక్ ఎఫర్ట్ ని మనం ప్లాన్ అంటాము. The efforts taken to reach the already set goals during a particular time period or directing the economic activities in a systematic way to reach the already set goals. సో ప్లాన్ ఎందుకు? ప్రణాళిక. సో మనం ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు లేకపోతే ఏదన్నా చేయాలనుకున్నప్పుడు సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారంగా మనం వెళ్ళకపోతే మనం అనుకున్నటువంటి గోల్ని మనం రీచ్ అవ్వలేకపోవచ్చు. ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ని రీచ్ అవ్వడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ప్లానింగ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. పర్టికులర్గా 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. సో ప్రతి 5 yearsలో మనం ఒక సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకుంటున్నాం. ఆ సెట్ ఆఫ్ గోల్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలో మరి ముందుగానే ఒక సిస్టమాటిక్గా మనం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాటినే ప్లాన్స్ అంటాం. ఇన్ కామన్ యూసేజ్ ప్లానింగ్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఏ టెక్నిక్ ఆఫ్ కాన్షియస్ ఎఫర్ట్ మేడ్ టు అచీవ్ సర్టెన్ ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్. ముందుగానే మనము పెట్టుకున్నటువంటి కొన్ని ఆబ్జెక్టివ్స్ని రీచ్ అవ్వడానికి తెలిసి మనం ఏ విధంగా కష్టపడి ముందుకు వెళ్ళాలో తెలియజేసేటటువంటి దాన్నే మనం ప్లాన్ అంటాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రోలింగ్ ప్లాన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మనకి. సో దాంట్లో ఒకటి రోలింగ్ ప్లాన్. ద కైండ్ ఆఫ్ ప్లాన్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ రోలింగ్ ప్లాన్. ఏ ప్లాన్కి అయితే ఒక పర్టికులర్ ఫిక్స్డ్ పీరియడ్ ఉండదో, అంటే చాలా వేగంగా ఒక పర్టికులర్ ప్లాన్ని కంప్లీట్ చేసుకొని వెంటనే ఇంకొక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఒకదాని తర్వాత మరొక ప్లాన్, ఒకదాని తర్వాత మరొక ప్లాన్. సో ఇలా వచ్చేదాన్ని ఏమంటున్నామంటే మనం రోలింగ్ ప్లాన్ అంటున్నాం అనమాట. ఇట్ హ్యాస్ ఓన్లీ డ్యూరేషన్ అండ్ మూవ్స్ ఫార్వర్డ్. యాజ్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్, ద కంప్లీటెడ్ ఇయర్ విల్ బి డిలీటెడ్ అండ్ ద నెక్స్ట్ ఇయర్ విల్ బి యాడెడ్. సో ద ప్లాన్ రోల్స్ కంటిన్యూస్లీ. సో గడిచే కాలంలో సో ఒక ప్లాన్ అయిపోతే సో డిలీటెడ్ ఇయర్ని మనం తీసేసి కొత్తగా ఇంకొక ఇయర్ని యాడ్ చేసుకుంటూ ఉంటాం. ద కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై గన్నర్ మిర్దల్. ఇండియాలో చరణ్ సింగ్ గారి గవర్నమెంట్లో ఒకసారి మనం రోలింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాం. సో ఆయన పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్స్ దాన్ని కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ ప్లాన్ హాలిడే. ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లాన్ హాలిడే. సో ఎప్పుడైనా సరే కొన్ని పరిస్థితుల్లో మనం ప్లాన్ని 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయామో, సో ఫైనాన్షియల్గా మన దగ్గర డబ్బు లేనప్పుడో లేకపోతే మనకి ఎప్పుడన్నా యుద్ధాలు జరుగుతున్నప్పుడో అలాంటి పరిస్థితుల్లో మనం కంటిన్యూస్గా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం. సో ద ఇయర్ ఇన్ విచ్ ద 5-year plans are not implemented is called plan holiday. సో ప్లాన్ హాలిడేని 1966 నుంచి 1969 వరకు ఒకసారి, అలానే తర్వాత 1990 నుంచి 1992 వరకు మరొకసారి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల, అలానే రిసోర్సెస్ ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా మరి మనం
ప్లాన్ హాలిడేస్ని ఇంప్లిమెంట్ చేసుకోవటం జరిగింది. పూర్తిగా మనం 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోకుండా, సో చేసుకోలేనటువంటి టైంని ప్లాన్ హాలిడే అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పర్స్పెక్టివ్ ప్లాన్. సో లాంగ్ టర్మ్ ప్లాన్. సో దాదాపుగా 15 to 20 yearsకి సంబంధించి ఒక పెద్ద మ్యాక్రో ప్లాన్ని కనుక మనం ఫార్ములేట్ చేస్తే ఆ ప్లాన్ని మనం పర్స్పెక్టివ్ ప్లాన్ అంటాం అనమాట. సో కీపింగ్ ఇన్ ద వ్యూ దట్ లాంగ్ టర్మ్ నీడ్స్ మరియు లాంగ్ టర్మ్ ఆబ్జెక్ట్స్ని రీచ్ అవడానికి మనం ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి ప్లాన్నే పర్స్పెక్టివ్ ప్లాన్ అంటూ ఉంటాం. సో ఇది ఎంతకాలం 15 to 20 years. ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్ పర్స్పెక్టివ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. ఇండియా మాత్రం పర్స్పెక్టివ్ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేసుకోలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ 5-year ప్లాన్స్. దెన్ యాన్యువల్ ప్లాన్. యాన్యువల్ ప్లాన్ అంటే యాన్యువల్ అనేటటువంటి పేరులోనే ఉంది, ఇయర్లీ ప్లాన్ అన్నమాట. ఒక సంవత్సరానికి మనం ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి ప్లాన్స్ని మరి యాన్యువల్ ప్లాన్స్ అంటాం. The target of 5-year plans are divided into annual targets. సో 5-year ప్లాన్లో ప్రతి సంవత్సరానికి ఇంత టార్గెట్ మనం రీచ్ అవ్వాలని పెట్టుకుంటాం, దాన్నే యాన్యువల్ ప్లాన్స్ అంటాం అనమాట. సో 1966 నుంచి 69 వరకు మనం యాన్యువల్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అప్పుడు కంప్లీట్గా 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోలేదు కాబట్టి. అండ్ దెన్ బ్యాక్వర్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఏ రాష్ట్రాలు అయితే ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నాయో వాటిని మనం బ్యాక్వర్డ్ స్టేట్స్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇండియాలో అన్ని స్టేట్స్ ఈక్వల్గా డెవలప్ అవ్వలేదు. కొన్ని స్టేట్స్ ఎక్కువ డెవలప్ అయ్యాయి, కొన్ని స్టేట్స్ మరి డెవలప్మెంట్లో వెనకబడిపోయాయి. సో లైక్ హిమాచల్ ప్రదేశ్, హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, నార్థరన్ కాశ్మీర్, సో ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. ఇవి కాకుండా భీమారావు స్టేట్స్, బీహార్, రాజస్థాన్, అస్సాం, మరి ఒడిస్సా, ఇలాంటి రాష్ట్రాలు కూడా బ్యాక్వర్డ్ స్టేట్స్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో ఏ స్టేట్స్లో అయితే జాగ్రఫికల్ కండిషన్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేవో, లేదా ఏదన్నా టూ మచ్ రెయిన్స్, టూ మచ్ క్లైమేటికల్ కండిషన్స్, టూ మచ్ హాట్, ఇలాంటివన్నీ ఉండేటటువంటి ప్రాంతాల్లో కొంత డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, లేదా హిల్లీ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి అలా అనమాట. అలానే రీజనల్ ఇంబ్యాలెన్సెస్. సో ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్ అండ్ అండర్ డెవలప్డ్ స్టేట్స్, లేదా డెవలప్డ్ రీజియన్స్ అండ్ రిలేటివ్లీ అండర్ డెవలప్డ్ రీజియన్స్ ఒకే ప్రాంతంలో ఉన్నట్లయితే దాన్ని రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అని అంటాం. సో మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ లైక్ హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, హిల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, నార్థరన్ కాశ్మీర్, ఇవన్నీ కూడా అనమాట. ఆంధ్రప్రదేశ్లో కూడా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలు కొంత వెనకబడిపోయి ఉన్నాయి. సో విజయవాడ, విశాఖపట్నం, కృష్ణా, విశాఖపట్నం లాంటి డిస్ట్రిక్ట్స్ కొంచెం ఎక్కువ డెవలప్మెంట్ ప్రాసెస్లో ముందు ఉంటాయి. సో ఒకే రాష్ట్రంలో కొన్ని స్టేట్స్ డెవలప్ అయ్యి ఉండి, కొన్ని డిస్ట్రిక్ట్స్ డెవలప్ అయ్యి ఉండి కొన్ని డిస్ట్రిక్ట్స్ డెవలప్ అవ్వకపోవడం, లేదా ఒక కంట్రీలో కొన్ని స్టేట్స్ డెవలప్ అయ్యి కొన్ని స్టేట్స్ డెవలప్ అవ్వకపోవటాన్ని మనం రీజనల్ ఇంబ్యాలెన్సెస్ అని కన్సిడర్ చేస్తాం. దెన్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ట్రాన్స్ఫరింగ్ ద ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ రైట్స్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్. సో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేయటాన్ని, ఒకేసారి అమ్మివేయటాన్ని మనం ప్రైవేటైజేషన్ అంటున్నాం. ఇట్ కవర్స్ కాంట్రాక్టింగ్ అవుట్ అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ త్రూ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్, లీజెస్, ఫ్రాంచైజ్, ఇలాంటి రకరకాల అరేంజ్మెంట్స్ ద్వారా మరి ప్రైవేటైజేషన్ అనేది జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే లాసెస్లో ఉన్నాయో వాటిని ప్రాఫిట్స్లోకి తీసుకురావడానికి ఆ ఓనర్షిప్ రైట్స్ని అమ్మివేయటం లేకపోతే లీజ్కి ఇవ్వటాన్నే మనం ప్రైవేటైజేషన్ అంటూ ఉన్నాం. అండ్ గ్లోబలైజేషన్ ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. దెన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్, MFN అని కూడా అంటాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అన్నమాట. ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్యాట్ ఈస్ దట్, గ్యాట్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫీచర్ అండి. ఆల్ ద మెంబర్ కంట్రీస్ హ్యావ్ టు యాక్సెప్ట్ MFN క్లాస్. సో ఈ గ్యాట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మోస్ట్ ఫేవర్డ్ అంటే ఆ గ్రూప్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికీ కూడా మోస్ట్ ఫేవర్ చేయాలి వెన్ కంపేర్ టు ద అవుటర్
మెంబర్స్ అన్నమాట. సో ఇట్ రూల్స్ అవుట్ ఎనీ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అమాంగ్ నేషన్స్ సో రిగార్డింగ్ ట్రేడ్ పాలసీస్. సో ఏదో ప్రత్యేక అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. సో టారిఫ్స్ కన్సెషన్స్ ఇవ్వటంలో, లేకపోతే ప్రైజెస్ డిక్రీజ్ చేసే విషయంలో, సో ఇలాంటి వాటన్నిటిలో కూడా ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్కి హైయెస్ట్ ప్రియారిటీని ప్రొవైడ్ చేస్తే దాన్నే MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్ క్లాస్ అని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలానే మనం బయోడైవర్సిటీ, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బయోడైవర్సిటీ. దిస్ కాంప్లెక్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్యూమరల్ ఆర్గానిజమ్స్ ఇస్ నోన్ యాజ్ బయోడైవర్సిటీ. సో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, బయోడైవర్సిటీలో అనేకమైనటువంటి స్పీసెస్ మరి కలిసి జీవించడాన్ని మనం బయోడైవర్సిటీ అంటున్నాం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, దాదాపుగా ఈ పర్యావరణంలో 1.7 మిలియన్ స్పీసెస్ ఉన్నాయి. సో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, ఫంగి, బ్యాక్టీరియా, వైరస్, ఆల్గై ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. సో ఈ బయోడైవర్సిటీ అనేటటువంటి వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది వాల్టర్ రోజన్ అనేటటువంటి వ్యక్తి ఇన్ ద ఇయర్ 1986. అలానే నాయిస్, సౌండ్ పొల్యూషన్నే మనం నాయిస్ పొల్యూషన్ అని కూడా అంటూ ఉంటాం. సో కామన్గా 90 డెసిబిల్స్ డీప్, లౌడ్ అండ్ అన్ప్లెజెంట్ సౌండ్ ఏదన్నా ఉంటే దాన్ని మనం నాయిస్ అని అంటూ ఉంటాం. సో ఎనీ నాయిస్ జనరేటెడ్ అబౌవ్ 125 డెసిబిల్స్, సో 125 డెసిబిల్స్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే అది మరి మనుషుల యొక్క ఆరోగ్యానికి ఎంతో హానికరం. మనుషులకే కాదు, పర్యావరణానికి కూడా అది ఎంతో హానికరం. సో మన హెల్త్ పాడైపోతుంది, లంగ్స్ వీక్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో ఇంకా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సో దీన్నే నాయిస్ పొల్యూషన్ అంటూ ఉంటాం. సో ఎనీ అన్ప్లెజెంట్ సౌండ్ ఈజ్ నోన్ యాజ్ నాయిస్. సో 125 డెసిబెల్స్ కంటే ఎక్కువ సౌండ్ ఎక్కడ కూడా ఉండకూడదు. అలానే స్వచ్ఛ భారత్ అభియాన్, సో క్లీన్ ఇండియా అనేటటువంటి కంపెనీ మహాత్మా గాంధీ గారు మరి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా 2014లో శ్రీ నరేంద్ర మోడీ ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మరి మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచుకోవాలి, మన దేశాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలని కోసం సో మనకున్నటువంటి మరి టైంలో కనీసం కొంత టైం అయినా సరే, సో సంవత్సరంలో కనీసం ఒక 100 అవర్స్ అయినా సరే మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో అనేటటువంటి క్యాంపెయిన్నే స్వచ్ఛ భారత్ అభియాన్. సో పీపుల్ ఖచ్చితంగా దీని పట్ల అవేర్ ఉండాలి. సో మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్నే స్వచ్ఛ భారత్ అభియాన్ అని మనం కన్సిడర్ చేస్తాం. అలానే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, సో పర్ స్క్వేర్ కిలోమీటర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ నే మనం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అని చెప్పుకున్నాం. ఇండియాలో మరి కంపేర్ చేసుకున్నప్పుడు అది 382, అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్లో ఇండియాలో 382 మెంబర్స్ వాళ్ళు ఉంటే, మరి ఆంధ్రప్రదేశ్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కేవలం 304. ఇది కూడా తక్కువేం కాదండి, చాలా ఎక్కువే. సో డెవలప్డ్ కంట్రీస్లో పర్ స్క్వేర్ కిలోమీటర్ కేవలం 5 మెంబర్స్, 6 మెంబర్స్, 10 మెంబర్స్ ఇలానే ఉంటారు. కానీ మన దేశంలో ఏరియా తక్కువ ఉండటం, జనాభా ఎక్కువ ఉండటం వలన మరి ఈ నెంబర్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలానే ప్రాజెక్ట్ టైగర్ అనేది సో మన రాష్ట్రంలో మన నేషనల్ యానిమల్ అయినటువంటి టైగర్ యొక్క మరి టైగర్స్ని అంతరించిపోతున్నాయి. వాటి యొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవటం కోసం మనం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే ప్రాజెక్ట్ టైగర్. సో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్లో, ముఖ్యంగా కర్నూలు, ప్రకాశము మరియు గుంటూరు జిల్లాల్లో మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో రోజుకి అడవుల్లో మరి పులుల యొక్క మరి సంఖ్య తగ్గిపోతుంది. ఆ సంఖ్యను పెంచుకోవటం కోసం తీసుకొచ్చినటువంటి, సో పులులను సంరక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి పథకాన్నే ప్రాజెక్ట్ టైగర్ అంటున్నాం. అలానే సీ పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓడరేవులు. సో గుజరాత్ తర్వాత హైయెస్ట్ కోస్టల్ లైన్ ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో విశాఖపట్నంలో లార్జెస్ట్ పోర్ట్ ఉందండి. సో లార్జెస్ట్ పోర్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ కార్గో ఇన్ ద కంట్రీ, ఎక్కువ రవాణాను డీల్ చేస్తున్నటువంటి
మరి సీ పోర్ట్ మనం విశాఖపట్నం పోర్ట్. సో ఇంకా అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో కృష్ణాపట్నం పోర్ట్, నెల్లూరు డిస్టిక్లో గంగవరం పోర్ట్, అలానే విశాఖపట్నం జిల్లాలో కాకినాడ పోర్ట్. సో ఇలా కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, మనం వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ క్వశ్చన్, రేంజ్. రేంజ్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ ఐటమ్ అండ్ ద స్మాలెస్ట్ ఐటమ్. సో లార్జెస్ట్ ఐటమ్కి మరియు స్మాలెస్ట్ ఐటమ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మనం ఏమంటామంటే మరి రేంజ్ అని అంటాం. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు L మైనస్ S, అంటే లార్జెస్ట్ ఐటమ్ మైనస్ స్మాలెస్ట్ ఐటమ్గా మనం కన్సిడర్ చేస్తాం. చాలా సింపుల్ క్వశ్చన్. ఇవి కాకుండా ఇండెక్స్ నెంబర్స్, కోరిలేషను ఇవి కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ వాటిని 5 మార్క్స్ క్వశ్చన్స్లో కవర్ చేసాం. సో 5 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ ఏదన్నా ఇంపార్టెంట్వి రాలేదు అని అంటే అవి ఆల్రెడీ 5 మార్క్స్లో వచ్చాయి. సో దీంతో మనం అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా తరోగా మనం చదివితే మనకి 70 మార్క్స్ కాదండి, అబౌవ్ 95 మార్క్స్ వస్తాయి. కానీ చదివేటప్పుడు సిన్సియర్గా చదవాలి. సో మనకి ఇప్పుడైనా సరే, సో మనకి ఒక 2 మంత్స్ టైం ఉన్నప్పుడు కూడా వీటిని రోజుకి ఒక 1 అవర్ ఎకనామిక్స్కి మీరు టైంని కేటాయిస్తే మనకు మ్యాక్సిమం మార్క్స్ని మనం అచీవ్ చేయడానికి సో ఉంటుంది. సో సివిల్ సర్వీసెస్ చదవాలనుకున్నా, చార్ట్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ని మనం కంప్లీట్ చేయాలనుకున్నా ఈ సిలబస్ మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి సో తక్కువ టైంలో సో ఎఫెక్టివ్గా మనం కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుని సో ఇచ్చిన ఏ క్వశ్చన్కైనా ఆన్సర్స్ చేసే విధంగా మరి ఈ సిలబస్ని మీకు అందించడం జరిగింది. థ్యాంక్ యూ.